వెల్కమ్ టు ఇంజనీరింగ్ టిప్స్ అండ్ ట్రిక్స్. హాయ్ గైస్, ఈరోజు మనం మాట్లాడుకోబోయే సబ్జెక్ట్ వచ్చేసరికి పవర్ ఎలక్ట్రానిక్స్. సో ఈ పవర్ ఎలక్ట్రానిక్స్ అంటే ఏంటి? దీన్ని మనం టూ పార్ట్స్గా చూసుకున్నట్లయితే, పవర్ అంటే హై వోల్టేజ్, ఈ ఎలక్ట్రానిక్స్ అన్నీ వర్క్ అయ్యేవి లో వోల్టేజ్. ఓకేనా? సో పవర్ అంటే వర్క్ ఇన్ హై వోల్టేజ్, ఎలక్ట్రానిక్స్ అంటే వర్క్ ఇన్ లో వోల్టేజ్. సో ఈ రెండింటికి డిఫరెన్స్ అయితే మీకు అర్థమయ్యే ఉంటుంది. సో మన సబ్జెక్ట్కి దీనికి ఏంటి సంబంధం అనుకుంటే, ఈ ఎలక్ట్రానిక్స్ అన్నీ మనకి బయట తక్కువ కాస్ట్తో అవైలబుల్గా ఉంటాయి. సో వీటిని తయారు చేయడం యాజ్ కంపేర్ టు హై వోల్టేజెస్ తయారు చేసిన ఎక్విప్మెంట్తో కంపేర్ చేస్తే, ఈ ఎలక్ట్రానిక్స్ తయారు చేయడం అనేది సింపుల్, అట్ ది సేమ్ టైం కాస్ట్ తక్కువ, అండ్ మోర్ ఓవర్ ఎఫిషియన్సీ చాలా బాగుంటుంది యాజ్ కంపేర్ టు హై వోల్టేజెస్ ఎక్విప్మెంట్తో కంపేర్ చేసుకుంటే. సో ఓకేనా? ఇప్పుడు ఈ ఎలక్ట్రానిక్ డివైజెస్ని యూజ్ చేసుకొని మన హై వోల్టేజెస్ని మనం కంట్రోల్ చేయగలమా చేయలేమా అన్నదే ఈ సబ్జెక్ట్ యొక్క మెయిన్ థీమ్. సో జనరల్గా అయితే ఖచ్చితంగా మనం కంట్రోల్ చేయగలం. సో అలా కంట్రోల్ చేయాలంటే దీనికంటూ ఒక స్టార్టింగ్ కావాలి. సో ఎలక్ట్రానిక్లో దీనికోసం స్టార్టింగ్గా మనం తీసుకున్న ఒక ఎలిమెంట్ వచ్చేసరికి డయోడ్. సో ఈ డయోడ్ అనేది మనకి మెయిన్. సో దీని నుంచే మనకు అన్నీ వచ్చినాయి. తర్వాత మనం ఫ్యూచర్లో మాట్లాడుకోబోయే టాపిక్స్ మొత్తం డయోడ్కి రిలేటెడ్. ఓకేనా? సో డయోడ్, ఇది డయోడ్ సింబల్. డయోడ్ సింబల్. సో జనరల్గా మనకి డయోడ్ వర్కింగ్ అనేది అందరికీ తెలిసిందే. యానోడ్ పాజిటివ్, క్యాథోడ్ నెగిటివ్ అయితే ఇట్ ఈస్ ఫార్వర్డ్ బయాస్. యానోడ్ నెగిటివ్, క్యాథోడ్ పాజిటివ్ అయితే ఇట్ ఈస్ రివర్స్ బయాస్. ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఫార్వర్డ్ బయాస్ అంటే ఆన్ స్టేట్, రివర్స్ బయాస్లో చూసుకుంటే ఆఫ్ స్టేట్స్. ఈ నియర్లీ లైక్ ఏ స్విచ్ డయోడ్, ఆన్ ఆఫ్ కండిషన్. అట్ ది సేమ్ టైం ఇది ఏమైనా వోల్టేజ్ని కంట్రోల్ చేయగలుగుతుందా, రెగ్యులేట్ చేయగలుగుతుందా? నో. సో డయోడ్ ఈజ్ ఏ, ఏమని చెప్పగలరు? డయోడ్ ఈజ్ ఏ ఓన్లీ యూని డైరెక్షనల్ డివైస్. అట్ ది సేమ్ టైం ఇట్ ఈస్ అన్కంట్రోల్డ్ వోల్టేజ్ డివైస్. వోల్టేజ్ని మనం కంట్రోల్ చేయలేం డయోడ్ని యూజ్ చేసి. అండ్ దట్టు ఇది యూని డైరెక్షన్. ఎందుకన్నామంటే ఇది ఓన్లీ ఫార్వర్డ్ బయాస్లోనే వర్క్ అవుతుంది, రివర్స్ బయాస్లో వర్క్ అవ్వట్లేదు. సో ఇది యూని డైరెక్షన్, అట్ ది సేమ్ టైం ఇది వోల్టేజ్ని కంట్రోల్ చేయదు. ఈ 2 పాయింట్స్ మీరు చాలా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు. సో ఓకే, డయోడ్ అనేది వచ్చింది, మనం మాట్లాడుకున్నాం ఇందాడే కాన్సెప్ట్ పవర్ ఎలక్ట్రానిక్స్ అని. ఈ ఎలక్ట్రానిక్ డివైస్ని చూసి మన పవర్ని కంట్రోల్ చేయాలన్నాం. మరి డయోడ్ కంట్రోల్ చేస్తుందా? సో చేయట్లేదు. సో దీనికోసం అని చెప్పి మనం తయారు చేసిన ఇంకొక ఎలిమెంట్ వచ్చేసరికి థైస్టర్ ఆర్ ఎస్సిఆర్. ఎస్సిఆర్ అంటే సిలికాన్ కంట్రోల్ రెక్టిఫైయర్. సో థైస్టర్ ఆర్ ఎస్సిఆర్. సో థైస్టర్ ఆ నేమ్ ఎందుకు వచ్చింది, ఎస్సిఆర్ ఆ నేమ్ ఎందుకు వచ్చింది? సో అది మనం మాట్లాడుకుంటాం. సో జనరల్గా ఈ డయోడ్ని ఎక్కడ యూజ్ చేస్తారు అంటే మనకి రెక్టిఫైయర్స్లో మెయిన్ అప్లికేషన్ వచ్చేసరికి, అండ్ ది సేమ్ టైం చాలా వాటిలో వాడతారు. మెయిన్ పర్పస్ వచ్చేసరికి రెక్టిఫైయర్. సో ఓకే, ఒక డయోడ్ మనం సిమెట్రిక్ డయాగ్రామ్ చూసినట్టయితే ఎలా ఉంటుంది? సో పిఎన్, యానోడ్, క్యాథోడ్. సో ఇక్కడ ఒక లేయర్ ఉంటుంది, ఈ లేయర్ని జనరల్గా జంక్షన్ అంటారు. సో ఎప్పుడైతే యానోడ్కి పాజిటివ్, క్యాథోడ్కి నెగిటివ్ ఇస్తామో ఈ జంక్షన్ బ్రేక్ అయ్యి మనకి కండక్షన్ జరగాలి. దట్ మీన్స్ ఫార్వర్డ్ బయాస్ అవ్వాలి. సో ఇది మెయిన్ కాన్సెప్ట్. వోల్టేజ్ మనం కంట్రోల్ చేయలేకపోతుంది. సో ఇప్పుడు ఇదే సిమెట్రిక్ డయాగ్రామ్ని యూజ్ చేసి మనం వోల్టేజ్ని ఎలా కంట్రోల్ చేస్తాం? చాలా చిన్న లాజిక్. 2 డయోడ్స్ని సిరీస్లో కనెక్ట్ చేస్తున్నాం. పిఎన్ ఒక డయోడ్, పిఎన్ ఒక డయోడ్. ఈ 2 డయోడ్లు మనం సిరీస్లో కనెక్ట్ చేసాం. సేమ్ ఇది యానోడ్, క్యాథోడ్, గేట్. సో ఇక్కడ ఒక జంక్షన్ ఉంది, బట్ ఇక్కడ మనకి పిఎన్ అనేది ఒక డయోడ్ అన్నాం. అట్ ది సేమ్ టైం ఇక్కడ జంక్షన్ J1. ఎన్పి ఇది కూడా ఒక డయోడ్, J2. పిఎన్ ఒక డయోడ్, J3.
సో అంటే మనకి 3 లేయర్స్ వచ్చినాయి. అట్ ది సేమ్ టైం 4 లేయర్స్, 3 జంక్షన్స్, 3 టెర్మినల్స్. ఓకేనా? సో ఈ పాయింట్ అయితే మీకు గుర్తుంటుందా? మీకు ఈ సెట్లో బిట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎస్సీఆర్ హ్యాస్ హౌ మెనీ లేయర్స్? 4 లేయర్స్. హౌ మెనీ జంక్షన్స్? 3 జంక్షన్స్. దోస్ ఆర్ J1, J2, J3. అట్ ది సేమ్ టైం 3 టెర్మినల్స్, యానోడ్, క్యాథోడ్, గేట్. సో ఈ గేట్ అనేది మెయిన్. ఓకేనా? మెయిన్ పార్ట్ ఇది. సో మనం వోల్టేజ్ కంట్రోల్ అంటాం కదా. సో ఈ ఎస్సీఆర్లో అండ్ దట్ మీన్ ఈ డయోడ్లో ఈ వోల్టేజ్ని కంట్రోల్ చేయడానికి యూజ్ చేసే టెర్మినలే గేట్ టెర్మినల్. ఓకేనా? సో దీన్ని మనం వర్కింగ్ గురించి వెళ్ళినప్పుడు ఇంకా డెప్త్గా మాట్లాడుకుందాం. ఓకేనా? సో ఇప్పుడైతే మీకు దీని కన్స్ట్రక్షన్ అట్ ది సేమ్ టైం దీని యొక్క సింబల్ గురించి ఒక ఐడియా అయితే వచ్చిందా? సో జనరల్గా మనకి దీని సింబల్ ఎలా ఉంటుంది? ఇది నియర్లీ డయోడ్ లానే ఉంటుంది. బట్ ఇక్కడ ఎక్స్ట్రా టెర్మినల్ ఒకటి వచ్చింది కదా. సో అదే గేట్ టెర్మినల్. యానోడ్, క్యాథోడ్, గేట్. సో మీరు డయోడ్తో కంపేర్ చేస్తే నియర్లీ సేమ్, బట్ ఒక టెర్మినల్ గేట్ వచ్చింది. ఇది డయోడ్కి నియర్లీ ఈక్వల్గానే ఉంది. సో నియర్లీ మనం మాట్లాడుకుంటే ఇది డయోడ్ ఫ్యామిలీకి చెందింది. ఓకేనా? సో ఇక్కడ ఇంకొక చిన్న లాజిక్ వచ్చేసరికి ఈ ఎస్సీఆర్కి మనం థైరిస్టర్ అనే పేరు ఎందుకు వచ్చింది? సో జనరల్గా ఇది మీరు బిట్స్లో అయితే అడగరు, మీ జనరల్ నాలెడ్జ్ కోసం అయితే తెలుసుకోండి. ఓకేనా? సో దీనికి ఎన్ని టెర్మినల్స్ ఉన్నాయి? 3 ఉన్నాయి. యానోడ్, క్యాథోడ్, గేటు. సో దీన్ని ట్రయోడ్ అంటే 3. అట్ ది సేమ్ టైం ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినైతే ద ఎస్సీఆర్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ 2 ట్రాన్సిస్టర్స్. సో ఆ 2 ట్రాన్సిస్టర్స్ ఏమున్నాయి ఇక్కడ? పిఎన్పి ట్రాన్సిస్టర్, ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్. సో ఇప్పుడు మనం ఈ నేమింగ్స్ అన్ని జాగ్రత్తగా చూసుకున్నారంటే ట్రయోడ్లో ట్రై, ట్రాన్సిస్టర్లో స్టర్, ట్రైస్టర్. సో నేమ్ ఎలాగ వచ్చిందో ఒక ఐడియా వచ్చిందా? సిలికాన్ కంట్రోల్ రెక్టిఫైర్ ఆ నేమ్ ఎందుకు వచ్చింది? సో జనరల్గా మనం ఈ థైరిస్టర్ని తయారు చేయడానికి యూజ్ చేసే మెటీరియల్ సిలికాన్. సో అట్ ది సేమ్ టైం కంట్రోల్, సి అంటే దేన్ని కంట్రోల్ చేస్తున్నాం? వోల్టేజ్ని కంట్రోల్ చేస్తున్నాం. ఈ థైరిస్టర్ అనేది కంట్రోల్ డివైస్ అని. రెక్టిఫైర్ ఇది చేసే పని రెక్టిఫికేషన్. సో రెక్టిఫికేషన్ అంటే మనకు జనరల్గా AC to DC. సో డయోడ్ కూడా సేమ్ ఇక్కడ రెక్టిఫైర్లో మనం వాడతామని చెప్పాం. ఇక్కడ ఇది చేసే వరకు కూడా AC to DC చేంజ్ చేయడమే. బట్ దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే ఇది అన్కంట్రోల్, ఇది కంట్రోల్. డిఫరెన్స్ ఏంటి? దీనికి గేట్ ఉంది, దీనికి గేట్ లేదు. అట్ ది సేమ్ టైం ఇది కూడా యూని డైరెక్షన్ థైరిస్టర్ కూడా, బై డైరెక్షనల్ కాదు. సో జనరల్గా డయోడ్తో కంపేర్ చేసుకున్నాం అనుకోండి, ఒక చిన్న వ్యూ ఇస్తున్నాను. డయోడ్, ఎస్సీఆర్ ఈ రెండింటి డిఫరెన్స్ వస్తే ఇది యూని డైరెక్షన్, ఎస్సీఆర్ కూడా యూని డైరెక్షనే. బట్ డయోడ్ అన్కంట్రోల్ డివైస్, ఎస్సీఆర్ కంట్రోల్డ్ డివైస్. ఓకేనా? సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఎస్సీఆర్లో ఉన్న జనరల్గా డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇది యూని డైరెక్షన్. సో మనం అయితే జనరల్గా దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం, జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో జస్ట్ ఒక కంపారిజన్ టైపు. సో మీరు డయోడ్కి ఎస్సీఆర్కి రాయాలంటే మీరు ఇక్కడ రాయొచ్చు. దీనికి 2 టెర్మినల్స్ ఉంటాయి, దీనికి 3 టెర్మినల్స్ ఉంటుంది. ఓకేనా? దీని 2 టెర్మినల్స్ ఏంటి మనకి? యానోడ్, క్యాథోడ్. జస్ట్ ఇక్కడ ఉన్న 3 టెర్మినల్స్ ఏంటి? యానోడ్, క్యాథోడ్, గేట్. దీనికి ఓన్లీ 1 జంక్షన్ ఉంటుంది, దీనికి 3 జంక్షన్స్ ఉంటాయి, J1, J2, J3. అట్ ది సేమ్ టైం డయోడ్ 2 లేయర్స్ ఏంటి అవి? పిఎన్. ఎస్సీఆర్కి 4 లేయర్స్, పిఎన్. సో మీరు డిఫరెన్సెస్ అయితే మన సింబల్ని అట్ ది సేమ్ టైం సిమెట్రిక్ డయాగ్రామ్ని కంపేర్ చేసుకొని రాసేసుకోవచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ క్లాస్లో మనం ఏం మాట్లాడుకుందామంటే థైరిస్టర్ గురించి కంప్లీట్గా మాట్లాడుకుందాం. దాని యొక్క సిమెట్రిక్ డయాగ్రాము, VI క్యారెక్టరిస్టిక్స్, అట్ ది సేమ్ టైం సర్క్యూట్.
సో దాని వర్కింగ్ అట్ ది సేమ్ టైం కనెక్షన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఓకేనా? ఓకే గైస్, వీడియో నచ్చినైతే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయడం తప్పకుండా మర్చిపోవద్దు. ఓకేనా? బాయ్.